బంగ్లాదేశ్తో జరిగిన 2 టెస్టుల సిరీస్ను 2-0తో కైవసం చేసుకున్న టీమిండియా పొట్టి ఫార్మాట్ సిరీస్పై కూడా కన్నేసింది. 3 టీ20ల సిరీస్లో భాగంగా గ్వాలియర్ వేదికగా ఆదివారం తొలి మ్యాచ్ జరగనుంది. టీ20 సిరీస్లోనూ టీమిండియాని హాట్ ఫేవరెట్గా నిలవనుంది. ఎంత ప్రయత్నించినా టీమిండియాపై బంగ్లాదేశ్ పైచేయి సాధించడం అంత ఈజీ కాదు. టీంలో యంగ్ ప్లేయర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్తో టీమిండియా చాలా స్ట్రాంగ్గా కనబడుతుంది. ఇక ఇండియా అండ్ బంగ్లాదేశ్ మధ్య టీ20లో హెడ్ టు హెడ్ స్టార్ట్ చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు 14 మ్యాచ్లు జరగగా అందులో టీమిండియా 13 మ్యాచ్లు గెలిచింది అండ్ బంగ్లాదేశ్ 1 మ్యాచ్ మాత్రమే గెలిచింది. ఇక తొలి టీ20 మ్యాచ్లో జట్టు కూర్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక తొలిసారి టీమిండియాకు ఎంపికైన తెలుగు కుర్రాడు యువ ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి అండ్ స్పీడ్ సంచలనం మయాంక్ యాదవ్ అలాగే హర్షిత్ రాణా ఐపీఎల్ స్టార్లుగా గుర్తింపు పొందిన ఈ ముగ్గురు బ్లూ జెర్సీలో ఎలా మెప్పిస్తారనేది ఉత్కంఠ మొదలైంది. ఈ టీ20 సిరీస్ ఐపీఎల్ రీటెన్షన్ నిబంధనలతో కూడా ముడిపడి ఉంది. నితీష్ కుమార్ రెడ్డి, మయాంక్ యాదవ్, హర్షిత్ రాణా ఈ ముగ్గురు తుది జట్లో సెలెక్ట్ అయితే ఎస్ఆర్హెచ్, లక్నో సూపర్ జైంట్స్ అండ్ కోల్కతా నైట్ రైడర్స్కు ఫైనాన్షియల్గా దెబ్బపడినట్లుంటుంది. ఎలా అంటే అన్కాప్డ్ ప్లేయర్గా నితీష్ కుమార్ రెడ్డిని ఎస్ఆర్హెచ్, మయాంక్ను లక్నో, హర్షిత్ను కేకేఆర్ రిటైన్ చేసుకోవాలని భావిస్తుంది. ఇలా అన్కాప్డ్ ప్లేయర్గా తీసుకుంటే ఈ ఆటగాళ్లకు ఒక్కొక్కరికి వాళ్ళ ఫ్రాంచైజీలు కేవలం ₹4 కోట్లు మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది. కానీ వాళ్ళు తుది జట్లో చోటు దక్కించుకుంటే మాత్రం రీటెన్షన్స్ రూల్స్ ప్రకారం కనీసం ₹11 కోట్లు చెల్లించి వాళ్ళను తీసుకోవాల్సి ఉంటుంది. లేదంటే వేలంలో ఆర్టీఎం కార్డు ద్వారా వాళ్ళని దక్కించుకోవాల్సి ఉంటుంది. ఈ 2 ప్రక్రియలు ఫ్రాంచైజీల పర్సను ఖాళీ చేస్తుంది. ఇక రీటెన్షన్ లిస్టును ఐపీఎల్ నిర్వాహకులకు అందించడానికి ఫ్రాంచైజీలకు అక్టోబర్ 31 వరకే గడువు. ఇక మొదటి టీ20 సిరీస్కు టీమిండియా ప్రాబ్లీ ప్లేయింగ్ 11 ఒకసారి చూద్దాం. శుభ్మాన్ గిల్, యశస్వి జైస్వాల్ లేకపోవడంతో ఓపెనింగ్ బాధ్యతలను ఎవరు నిర్వహిస్తారనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్గా మారింది. ఒక ఓపెనర్గా అభిషేక్ శర్మ కన్ఫామ్. టీమిండియా తరపున ఆల్రెడీ అభిషేక్ శర్మ అరంగేట్రం కూడా చేశాడు. అంతర్జాతీయ టీ20లో సెంచరీ కూడా చేశాడు. ఇతడు మంచి హిట్టర్ కూడా. మ్యాచ్ని సెకండ్స్లో టర్న్ కూడా చేయగలడు. ఇక అభిషేక్ శర్మ టీమిండియా తరపున ఇప్పటి వరకు 5 టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్లు ఆడాడు. ఈ టైంలో అతను 31 సగటుతో 124 పరుగులు చేశాడు. అతని అత్యధిక స్కోరు 100 పరుగులుగా ఉంది. అభిషేక్ శర్మ స్ట్రైక్ రేట్ చూసుకున్నట్లయితే 174.6గా ఉంది. ఇక బంగ్లాదేశ్ పై ఎలా విజృంభిస్తాడో చూడాలి మరి. ఇక అభిషేక్ శర్మకు పార్ట్నర్గా సంజు శాంసన్ను సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే జట్టులోని ఇతర ఆటగాళ్లలో ఓపెనింగ్లో సంజు శాంసన్కు ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంది. ఐపీఎల్ మ్యాచ్లో ఓపెనింగ్ కూడా చేశాడు. ఇక వన్డౌన్లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఆడనుండగా 4వ స్థానంలో రియాన్ పరాగ్ ఆడనున్నాడు. ఇక 5, 6 స్థానాల్లో పేస్ ఆల్రౌండర్లుగా హార్దిక్ పాండ్యా అండ్ శివం దుబే ఆడనున్నారు. ఇక్కడ శివం దుబేను జట్టులోకి తీసుకుంటే నితీష్ కుమార్ రెడ్డి బెంచ్కే పరిమితం కావాల్సి ఉంటుంది. ఒకవేళ నితీష్ కుమార్ రెడ్డిని జట్టులో తీసుకుంటే శివం దుబే బెంచ్కు పరిమితం కావాల్సి ఉంటుంది. ఇక 7వ స్థానంలో రింకు సింగ్ ఆడనుండగా స్పిన్నర్లుగా వాషింగ్టన్ సుందర్ అండ్ రవి బిష్నోయ్లు ఆడనున్నారు. ఇక పేసర్ల విషయానికి వస్తే ప్రైమ్ పేసర్గా హర్షదీప్ సింగ్ బరిలోకి దిగుతాడు. అతనికి రెండో పేసర్గా మయాంక్ యాదవ్ అండ్ హర్షిత్ రాణాలలో ఒకరికి మాత్రమే ఛాన్స్ దక్కే అవకాశం ఉంది. అయితే ఈ ఇద్దరిలో ఎవరు అవకాశాన్ని అందుకుంటారా అనేది ఆసక్తికరంగా మారింది. ఐపీఎల్ 2024 సీజన్లో సంచలన ప్రదర్శనతో మయాంక్ యాదవ్ అండ్ హర్షిత్ రాణా టీమిండియా పిలుపును అందుకున్నారు. లక్నో సూపర్ జైంట్స్ తరపున 4 మ్యాచ్లు మాత్రమే ఆడి 7 వికెట్లు తీసిన మయాంక్ యాదవ్ వేగవంతమైన బౌలింగ్తో సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. 150 కిలోమీటర్ల వేగంతో నిలకడగా బౌలింగ్ చేసిన మయాంక్ యాదవ్పై టీమిండియా మేనేజ్మెంట్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. అప్కమింగ్ బోర్డర్ గౌస్కర్ ట్రోఫీకి మయాంక్ యాదవ్ను సిద్ధం చేయాలనుకుంటుంది. ఈ క్రమంలోనే అతన్ని బంగ్లాతో టీ20 సిరీస్ కూడా సెలెక్ట్ చేసింది. ఇక మరోవైపు హర్షిత్ రాణా కూడా కేకేఆర్ తరపున అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. 19 వికెట్లతో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ పర్ఫార్మెన్స్తో ఇండియా వర్సెస్ శ్రీలంక వన్డే సిరీస్ కూడా సెలెక్ట్ అయ్యాడు. కానీ తుది జట్లో చోటు దక్కించుకోలేదు. ఇక టీమిండియా హెడ్ కోచ్ మరి ఇద్దరిలో ఎవరికి ముందుగా అవకాశం ఇస్తాడో చూడాలి మరి. ఇక పిచ్ రిపోర్ట్ చూసుకున్నట్లయితే ఈ పిచ్ బ్యాటింగ్కు అనుకూలిస్తుంది. ఈ పిచ్ రెడ్ సాయిల్ కారణంగా బౌన్స్ అండ్ స్థిరమైన పేస్కు సహకరిస్తుంది. ఈ పిచ్ బ్యాటింగ్కు అనుకూలిస్తుంది కాబట్టి ఎక్కువ స్కోర్లు చేసే అవకాశం ఉంది.